సెప్టెంబర్లో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు సన్నాహకంగా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఆహ్వానిత దేశాల విదేశాంగ మంత్రులు కూడా ఢిల్లీలో సమావేశమయ్యారు. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఇరాన్ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం, ఆ తర్వాతి పరిస్థితులు ప్రపంచానికే సమస్యగా మారిన ఈ సమయంలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 రోజుల ఈవెంట్లో భాగంగా మొదటి రోజు సమావేశంలో జయశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు డిఫికల్ట్గా ఉన్నాయన్నారు జయశంకర్. సంక్షోభాలు, ఆర్థిక అస్థిరత, వాణిజ్యపరమైన సవాళ్లు వెంటాడుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మక, స్థిరమైన పాత్ర పోషించాలని అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చి. 2024లో ఇరాన్ బ్రిక్స్ కూటమిలో చేరింది. యుద్ధం ప్రభావంతో హర్మోజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. దాంతో ప్రపంచాన్ని చమురు, సహజ వాయు సంక్షోభం వెంటాడుతోంది. ఈ సమయంలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆరాగ్చి కూడా హాజరయ్యారు. తమ దేశంపై అన్యాయంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఖండించాలని తోటి మంత్రులను కోరారు ఆరాగ్చి. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా కోఆర్డినేటెడ్ యాక్షన్ ఉండాలని అన్నారు. తప్పుడు ఆరోపణలతో ఇరాన్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాదని, లూజ్ లూజ్ ప్రపోజిషన్ అని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం బ్రిక్స్ విదేశాంగ మంత్రులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చితో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇండోనేషియా, ఇథియోపియా, యుఏఈ మంత్రులు, సహాయ మంత్రులు హాజరయ్యారు. ఒక్కొక్కరుగా వచ్చి వేదికపై ఉన్న ప్రధానిని కలిసి కరచాలనం చేశారు. బిజీ స్కెడ్యూల్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బీజింగ్ టూర్ కారణంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ బ్రిక్స్ మీటింగ్కు రాలేదు. ఈ ఏడాది జనవరిలో భారత్ బ్రిక్స్ కూటమి చైర్మన్షిప్ బాధ్యతలను స్వీకరించింది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది 4వసారి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో భారత్ సహా 9 సభ్య దేశాలున్నాయి.